హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి ఇక డైలీ వ్లాగ్స్ తో పాటు నేను డిఐవైస్ ను కూడా నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజు అయితే నేను రీయూజ్డ్ క్లోత్స్ తో ఒక డిఐవై చూపిస్తున్నాను. అది నేను మధ్యలో యాడ్ చేస్తాను. ఒకవేళ మీకు డైలీ వ్లాగ్ వద్దు, డిఐవై కావాలి అనుకుంటే స్కిప్ చేస్తూ మీరు డిఐవై నుంచి కంటిన్యూ చేయొచ్చు. డైలీ వ్లాగ్స్ కూడా చూస్తూ ఉండండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సరే, మరి స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్ని. Deep in the shadows, I know it's hard to put one foot in front of the other. So far is the echo, where do we start? You can learn to discover a million stars. Here in the shadows, I know you're scared. Take my hand together, we'll make a stand. ఇప్పుడు వచ్చేసి టీ పెట్టేసుకున్నాను. టీ తాగిన తర్వాత మిగిలిన వర్క్ రొటీన్లోకి వెళ్ళిపోదాము. మార్నింగే చూసారు కదా, పూల మొక్కలకి నీళ్లు పోయడం, ఆ పనితో చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఉదయాన్నే పూల మొక్కలతో స్టార్ట్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను టీ అంటే సరుకులు అవన్నీ కూడా తెచ్చుకున్నాను డీమార్ట్లో. ఆ సరుకులన్నీ కూడా కొన్ని కొన్నిగా అంటే అవసరాన్ని బట్టి తీసి సర్దుతా ఉన్నాను అనమాట. ఈరోజు వచ్చేసి టీ పొడి అయిపోయింది. ఇక డబ్బా కూడా వాష్ చేసి పెట్టాను. నెక్స్ట్ టీ పొడి అంతా కూడా ఇందులో పోసేసుకుంటున్నాను. మీరేం చేస్తూ ఉన్నారు? కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఉండండి. మధ్య మధ్యలో నాకు వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు వచ్చేసి నేను ఒకేసారి ఈ విధంగా ఒక పెద్ద కంటైనర్లో పోసుకుంటానండి టీ పొడి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా మనం వాడుకునే కంటైనర్లోకి కొంచెం కొంచెం మార్చుకుంటూ ఉంటానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఈరోజు టిఫిన్స్ అలాంటివి ఏం చేయట్లేను. అందుకని ఈరోజు పొద్దున్నే అరటికాయ కర్రీ వండేస్తున్నాను. ఈరోజు అరటికాయ కర్రీ వండేటప్పుడు నేను ఎప్పుడు కూడా కూరగాయలు అవి కట్ చేసినప్పుడు ఆ తొక్కలన్నీ ఒక పక్కన పెట్టుంచుతానండి. వాటిని నేను పూల మొక్కలకి ఈ వాటర్లో అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇక్కడ నేను అరటి పండ్లు, అరటి కాయలు, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఫ్రూట్స్, ఇంకేమైనా ఆరెంజెస్ మనం ఏం తిన్నా సరే అవన్నీ కూడా నేను ఈ విధంగా ఒక బాస్కెట్లోకి అంటే ఒక బకెట్లో కలెక్ట్ చేసి దాంట్లో ఈ విధంగా కొన్ని వాటర్ పోస్తాను. ఈరోజు నానబెట్టాను అనుకోండి, రేపు మొక్కలకు పోసేస్తాను అనమాట ఆ నీళ్ళని. అంటే పూలు వచ్చే మొక్కలకి మనం అరటికాయ తొక్కలు కానీ ఉల్లిపాయ పొట్లు కానీ నానబెట్టిన నీళ్లు పోస్తే పూలు బాగా పూస్తాయి. గులాబీలు అయితే బాగా పూస్తాయి అన్నమాట. అందుకని నేను ప్రతిసారి ఇలానే చేస్తూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి టీ పొడి కూడా ఒక స్పూన్ వేస్తున్నాను. చాలామంది అయితే టీ పెట్టుకున్న తర్వాత ఆ టీ పొడిని వేస్తూ ఉంటారు. ఎందుకో మరి నేనైతే ఇలానే చేస్తూ ఉంటాను. టీ పొడి, షుగర్ అవన్నీ ఉంటాయి కదండి, మొక్కల మధ్యలో వేస్తే వాటికి అంత చీమలు అలా వస్తూ ఉంటాయి అనమాట. అందుకని నేను మాత్రం సపరేట్గా ఇలా నానబెట్టి పోస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇక నేను వ్యాక్యూమ్ క్లీనింగ్ చేసేసుకుంటున్నాను. వంట కూడా స్టార్ట్ చేసేసాను కదా, అందుకని ఈరోజు నేను వ్యాక్యూమ్ చేసేసుకుంటున్నాను. ఈరోజు అనే కాదులేండి, డైలీ నేను వ్యాక్యూమ్ క్లీనర్తోనే క్లీన్ చేస్తూ ఉంటాను. ఈరోజు బెడ్స్ అవన్నీ కూడా క్లీన్ చేశాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, బిస్కెట్స్ కానీ ఇలాంటివి ఏమైనా తిన్నప్పుడు మంచాల మీదనే వేస్తూ ఉంటారు కదా. చలికాలం అయ్యేసరికి చీమలు బాగా వస్తూ ఉంటాయండి మంచాల మీద. అందుకని నేను ప్రతిరోజు మంచం మీద కూడా వ్యాక్యూమ్ చేస్తూ ఉంటాను. మనకి బ్రషెస్ విడిగా ఇస్తారు కదా, బెడ్స్ కానీ మ్యాట్రస్లు కానీ క్లీన్ చేసుకోవడానికి, అది పెట్టి నేను క్లీన్ చేసేసాను. నెక్స్ట్ ఇక వంట కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను కదా, ఇక అంట్లు కూడా వాష్ చేసుకుంటున్నాను. ఎప్పుడు చూడు అంటే పనమ్మాయి లేదు కాబట్టి ఒకరోజు పని ఏదో ఒక పని పెండింగ్ ఉంటానే ఉంటుందండి. నిన్న నేను బట్టలు అవన్నీ వాషింగ్ మిషన్లో వేసుకోవడం, తర్వాత వాటిని మడతలు పెట్టుకోవడం ఇవన్నీ చేసేసరికి ఇక నాకు అంట్లు అనేవి ఆగిపోయినాయి అనమాట ఈవినింగ్వి. అందుకని ఇక మార్నింగ్ వంట చేసిన తర్వాత అంట్లు, తర్వాత నిన్న నైట్వి అంట్లు, మార్నింగ్ టీవీ ఇవన్నీ కూడా వాష్ చేసేసుకుంటున్నాను. నాకు మెయిడ్ లేదండి, నేను అందుకని నేనే చేసుకుంటూ ఉంటాను. ఇక వర్క్ రొటీన్ అనేది మనకి మన వీల్ని బట్టి ఒక్కొక్కసారి అటు ఇటు అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మార్నింగే స్టవ్ క్లీనింగ్తో స్టార్ట్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి నైట్ క్లీన్ చేసేసి ఉంచేస్తాను. ఒక్కొక్కసారి ఏమో ఇట్లా ఆఫ్టర్నూన్ వంట అంతా అయిపోయినాక క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. ఈ విధంగా అంట్లో అవన్నీ వాష్ చేసుకున్నాక ఇక మిగిలిన వర్క్ రొటీన్ చూపిస్తాను నేను మీకు. Aren't you tired of the drama? You use your words like they are knives. I don't need that type of drama and trying to be tough all the damn time. You try to make yourself feel better by taking me down. Once I fell, but now I'm strong, I'm ready for the rematch. Shoot me down, don't you know I get up?
ఈరోజు అంట్లు అవన్నీ వాష్ చేసిన తర్వాత ఇంకా కొంచెం టైం ఉందండి ఆఫ్టర్నూన్. ఇక వంట కూడా అయిపోయింది కదా! అందుకని ఈరోజు కిచెన్‌లో కొన్ని సామాన్లని క్లీన్ చేసుకుంటున్నాను. కిచెన్ కౌంటర్ టాప్ పక్కనే ఈ విధంగా గ్లాస్ జార్లు ఇలాంటివన్నీ నేను ఒక చిన్న ర్యాక్‌లో పెడుతూ ఉంటాను. అవన్నీ కూడా మనం ఏదైనా తాలింపులు చేసినా, వంటలొండినా జిడ్డు పడుతూ ఉంటాయి కదా! ఒకేసారి బాగా జిడ్డయిన తర్వాత క్లీన్ చేస్తే ఈ పెయింట్లు, ఈ ప్రింట్లు అన్నీ పోతూ ఉంటాయండి. అందుకని నేను ఈ విధంగా పైపైనే చూసారు కదా! నేను వాటిని లోపలున్న సామానేమి నేను తీసి క్లీన్ చేయలేదు. ఓన్లీ పైపైన మాత్రం స్పాంజ్‌తో కొంచెం సర్ఫ్ వాటర్‌లో పెట్టి పిండాను. కొంచెం మనకి అది నురుగుంటుంది కదా! దాన్ని బెట్టి క్లీన్ చేసి ఇక్కడ తడిగుడ్డతో తుడిచేసుకుంటున్నాను. ఈ విధంగా క్లీన్ చేయడం వలన ఏంటంటే మనకి ఎక్కువ శ్రమ ఉండదు. మరి మనం ఆగి ఆగి క్లీన్ చేశామనుకోండి బాగా జిడ్డు పట్టిపోతూ ఉంటాయి. మళ్ళీ వాటిని నానబెట్టాలి. ఆ గ్లాస్ జార్లను కడగాలి. వాటిని ఆరబెట్టిన తర్వాతనే మళ్ళీ మనం సామాన్లు పోసుకోవాల్సి ఉంటుంది. అందులోనూ చలికాలం కదా! అవి త్వరగా ఆరవు. పచ్చి పచ్చిగా ఉన్నాయనుకోండి లోపల సామాను త్వరగా బూజొచ్చేస్తదనమాట. అందుకని నేను ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను. ఈ బర్డ్ జార్స్ అయితే నేను ఎట్ హోమ్‌లో తీసుకున్నానండి హైదరాబాద్‌లో. నేను ఆన్‌లైన్‌లో పెట్టుకున్నాను. అప్పుడు నేను దాదాపుగా ఒక 4 సెట్స్ దాకా తీసుకున్నాను. అవన్నీ కూడా ఒకే సైజు ఉంటాయి. కాకపోతే నా దగ్గర కొన్ని నేను నా మార్కెట్ 99లో కూడా కొన్ని జార్స్ తీసుకున్నాను. అవి కొంచెం చిన్నయన్నమాట. వాటివి ఈ మూతలు తీసి వాటికి పెట్టి కొంచెం ఒక ప్యాటర్న్‌లో సెట్ చేసుకున్నాను. ఇక్కడేంటంటే ఈ రబ్బర్‌ని కొంచెం ఓపెన్ చేస్తా వస్తా ఉందన్నమాట. కొన్నిటికి రావట్లేదు గట్టిగా ఉంది. నేను ఎడ్జ్ షార్ప్‌గా ఉన్న నైఫ్‌తో కాకుండా కొంచెం మొండిగా ఉన్న దాంతో ఇలా అనంగానే వచ్చేసింది. దాన్ని క్లీన్ చేసేసాననమాట. ఒక్కోసారి నీళ్లు కూడా అందులోకి వెళ్ళి అవన్నీ కూడా మళ్ళీ సామాన్లలోకి వెళ్తాయి కదా! అందుకని ఇక టోటల్‌గా చూసారు కదా! నా వర్క్ అంతా అయిపోయిందండి. ఇల్లంతా ఈ విధంగా క్లీన్ చేసి ఉంచుకున్నాను. ఆఫ్టర్‌నూన్ కల్లా మొత్తం బెడ్స్ అవన్నీ కూడా ఎక్కడెక్కడ సెట్టింగ్ అంతా చేసేసాను. ఎంతసేపు ఉంటదిలేండి కాసేపే. ఇక తర్వాత మళ్ళీ పిల్లలు టీవీ చూస్తూ అవి ఇవి అక్కడి నుంచి ఇక్కడికి లాగేస్తూ ఉంటారు. ఈ విధంగా అయితే నేను సెట్ చేసుకున్నాను మా ఇంటిని. అలానే ఒకసారి మా ఇంటిని కూడా చూపిస్తాను. చూసేసేయండి. sound really fine. 아무렇지 않은 척 아무도 모르게 조심하는데 또 티가 났나 봐. Sound really fine. 너와 함께 했었던 시간이 길었어. 나봐 난 네 옷을 또 보고 있어. Hey hey yeah yeah I can't control. 생각했는데 추억이 잠시 널 떠올린 거야. Still believe fine. Hey, hey, yeah, yeah. I can't control. Hey, hey, yeah, yeah. I miss you, baby. Yeah, yeah, yeah. 너무 어려워. 항상 이별은 쉽지 않아. మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ DIYలో నేను యూజ్ చేసిన క్లోత్స్ని బట్టి నేను తయారు చేసుకోవాలనుకుంటున్న కుషన్ చాలా పెద్దదండి. మీరు కావాలంటే మీరు చిన్న కుషన్స్ అయినా చేసుకోవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఈ మనం బట్టలతో తయారు చేస్తూ ఉంటాం. అంటే క్లాత్స్తో తయారు చేస్తూ ఉంటాం కదా! ఇది కొంచెం బరువు ఎక్కువగా ఉంటుంది. మీరు కింద అంటే మనం ఎక్కడైనా సిట్టింగ్ ఏరియాలో కూర్చోవడానికి గనక చేసుకుంటూ ఉంటే అది కొంచెం బరువుగా ఉంటుంది. అలానే ఫోల్డింగ్స్ అలా మనం అటు ఇటు మార్చి క్లీనింగ్ అలాంటివి చేద్దామన్నప్పుడు కొద్దిగా ఫోల్డ్ అవుతూ ఉంటుంది క్లోత్స్ కాబట్టి. మళ్ళీ మనం పరుపును గనక ఎలా అయితే సరి చేస్తూ చేసుకుంటామో అలా చేసుకోవచ్చు. మీరు అలా కాకపోతే కొంచెం చిన్న సైజ్ కుషన్ అయినా తయారు చేసుకోవచ్చు. అంటే మనం రెగ్యులర్‌గా నార్మల్‌గా వాడే ఇలాంటి కుషన్స్ ఉంటాయి కదా! ఈ సైజులో అయినా తయారు చేసుకోవచ్చు. మీరు స్క్వేర్ అయినా, రౌండ్ అయినా మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ రౌండ్‌ది చూపిస్తున్నాను. మరి స్టార్ట్ చేసేద్దామా DIYని? ముందుగా నేను ఇక్కడ మొత్తం పాత బట్టలన్నీ కూడా తీసుకొని ఒక దగ్గర మొత్తం కలెక్ట్ చేసి పెట్టానండి. నా దగ్గర చాలా ఉన్నాయన్నమాట. ఇందులో బనియన్ క్లాత్ ఉన్నాయి, జీన్స్ ఉన్నాయి, బ్లౌజెస్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, నైటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.
మీరు ఏవైనా సరే మీ దగ్గర ఎన్ని క్లాత్‌లు అయితే ఉంటాయో అంటే ఎన్ని ఎక్కువ మొత్తంలో ఉంటాయో దాన్ని బట్టి మీరు అంత పెద్ద కుషన్ తయారు చేసుకోవచ్చు. వీటిల్లో నేను కొంచెం మందంగా ఉన్న ఒక క్లాత్‌ని తీసుకున్నాను. ఇది కర్టెన్ క్లాత్ అండి. దీన్ని చూసారు కదా! ఈ విధంగా ముందు మధ్యకి ఫోల్డ్ చేశాను. తర్వాత ఈ విధంగా మళ్ళీ ఫోల్డ్ చేశాను 4 మడతలు. మళ్ళీ ఇప్పుడు కోన్ మోడల్‌లో మళ్ళీ ఒక ఫోల్డింగ్ వేశాను. దీనివల్ల ఏంటంటే మనం సర్కిల్ అనేది చక్కగా డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక కోన్ మోడల్‌లో చేయాలంటే మనం 8 ఫోల్డ్స్ వేయాలండి. 8 ఫోల్డ్స్ వేసినాక మనకి ఒక కోన్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను మార్కర్‌తో మార్క్ చేసుకుంటున్నాను. చూసారు కదా! నేను ఇది ఎన్ని మడతలు దాదాపుగా 2 మడతల మీద ఉందండి. అందుకని మనం అంటే 2 మడతల్ని మనం 4 మడతలు చేసాము, 8 మడతలు చేసాము. అలా మనకి ఓన్లీ 2 మడతల కిందనే లెక్కొస్తుంది. ఇక్కడ నేను 20 ఇంచెస్ పెట్టుకున్నాను టేప్‌తో. చూసారు కదా! మొత్తం కూడా మనం ఈ విధంగా మెజరింగ్ అనేది తీసుకోవాలి. ఇది మనకు 2 మడతలు అని చెప్పాను కదా! నేను ఒక మడత మీద 20 సెంటీమీటర్స్ తీసుకుంటే ఇది నాకు టోటల్‌గా 40 సెంటీమీటర్స్ వచ్చిందండి. అంటే ఎంత పెద్దదో చూసారు కదా! మీకు 40 సెంటీమీటర్స్ అంటే ఐడియా వచ్చే ఉంటది. అంత పెద్ద సర్కిల్ అన్నమాట. ఇదిగోండి చూడండి ఎంత పెద్ద సర్కిల్ అయిందో. కింద నేను ఇంకొక కర్టెన్ వేసుకున్నాను. దాన్ని మనం చూసారు కదా వీడియోలో స్ట్రైట్‌గా వేశాను. తర్వాత ఇక్కడ పైన నేను కట్ చేసింది మాత్రం రివర్స్‌లో వేశాను. ఈ విధంగా వేసి మనం కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ నేను మధ్యలో అటు ఇటు జరగకుండా పిన్స్ పెట్టానండి. స్టార్టింగ్ మనం మధ్యలో పెట్టుకోవాలి పిన్స్. తర్వాత సరి చేస్తూ ఎడ్జెస్‌కి పెట్టుకోవాలి. అలానే మీరు కింద కర్టెన్ చూసినట్టయితే స్ట్రైట్‌గా ఉంది. పైన కర్టెన్ రివర్స్‌లో ఉంది. ఈ విధంగా వేసి మనం పిన్స్ పెట్టుకున్నాక యాజ్ ఇట్ ఈజ్ ఇలానే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా పిన్స్ తీయాల్సిన అవసరం ఉండదు. చూసారు కదా! పిన్స్ అన్నీ అలానే పెట్టి నేను అందుకనే స్టార్టింగ్ మీకు చెప్పాను కర్టెన్ ఒకటి రివర్స్, ఒకటి స్ట్రైట్‌గా వేసుకోవాలని. అప్పుడు మనం ఈ విధంగా కొంచెం గ్యాప్ వదలాలి. ఎందుకంటే మనం ఇందులో నుంచి క్లాత్స్ ఫిల్ చేసుకోవాలి అందుకని. ఇక్కడ నేను ఈ క్లాత్స్ అంటే మన దగ్గరున్న బట్టలన్నీ కూడా నేను ఈ పట్టీలు ఉంటాయి కదా! మన ఎలాస్టిక్ ఉన్న పట్టీలు గానీ, జిప్పులు ఉన్నవి గానీ, కుచ్చుకునేటి ఏదైనా ఉన్నా అలాంటివన్నీ కొంచెం మందంగా ఉన్నాయి కట్ చేసుకోవాలి. తర్వాత మనం వీటిని చిన్న చిన్న పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు. లేదు మీరు పీసెస్ కట్ చేయలేము అని అనుకుంటే ఈ విధంగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఫోల్డ్ చేశాను. ఈ విధంగా ఒక ఫోల్డింగ్ లాగా చేసుకొని ఒక ఎడ్జ్ నుంచి మనం అన్నీ కూడా లోపలికి పెట్టుకోవాలి. ఇవి లోపల పెట్టేటప్పుడు కూడా మీరు ఒకదాని పక్కనే ఒకటి గ్యాప్ లేకుండా సరి చేసుకుంటూ పెట్టుకోవాలి. చూసారా నేను మొత్తం ఆ కుషన్ అంతా కూడా ఫిల్ చేశాను. ఇది చాలా పెద్దదండి. ఒక చిన్న సైజ్ పరుపులాగా ఉంటుంది. పిల్లలు కూర్చోవడానికి, పడుకోవడానికి దాంట్లో బావుంటదనమాట చిన్న పిల్లలైతే. అలానే నేను ఇక్కడ ఒక దిండు ఉందనమాట పాతది నా దగ్గర. అది కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది. దాన్ని కూడా ఓపెన్ చేసి ఈ విధంగా ఆ పిల్లోలో ఉన్న కాటన్ మొత్తం కూడా ఈ విధంగా పైన స్ప్రెడ్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఇది మనం బట్టలతో తయారు చేసాం కాబట్టి కొంచెం బరువుగా ఉంటుంది. మనం అటు ఇటు తీసి క్లీన్ చేసేటప్పుడు అవి కొంచెం మడతలు పడుతూ ఉంటది. దాన్ని మనం సరి చేసుకోవాలి. అలానే ఇక్కడ నేను ఈ గ్యాప్ చూసారా ఇంకా నాది మొత్తం ఫిల్ అవ్వలేదు. ఇంకా కొంచెం గ్యాప్ ఉంది. దీన్ని నేను ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ పిన్స్ పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇంకా నాది గ్యాప్ ఉంది కదండీ అందుకని. లేదు అంటే మీరు మామూలుగా ఒక టాకాలాగా వేసేసుకోవచ్చు ఫుల్ అయ్యి ఉంటే. నేనేంటంటే ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది కదా! మళ్ళీ మళ్ళీ మనకి బట్టలు రీఫిల్ అవుతూనే ఉంటాయి కదా! మళ్ళీ పాత నైటీలో, పాత బట్టలో ఏయో ఒకటి రెడీ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా మళ్ళీ అందులో ఫిల్ చేసి లాస్ట్‌కి నేను కుట్టేస్తాను. ఇది మనం పైన ఒక కర్టెన్ క్లాత్‌ని వేసాం కదా! మరి అది కింద పెట్టాము. పిల్లలు తొక్కినా, చేసినా, ఏదైనా మరకలు వేసినా ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని వాష్ చేయాలంటే ఆ క్లాత్స్ అన్నీ తీయాలి బయటికి. అందుకని ఇక్కడ నేను ఒక కవర్ లాంటిదైతే కుట్టలేదు ప్రెజెంట్‌గా. నేను ఉత్తగా ఈ విధంగా ఒక పాతది అంటే బెడ్‌షీట్‌ది పిల్లో కవర్స్ నేను కుట్టలేదండి. ఆ క్లాత్ అంతా మిగిలిపోయి ఉంది. దాన్ని ఈ విధంగా మధ్యకి కట్ చేసి ఒక స్టిచ్చింగ్ చేశాను. ఒక పెద్ద బెడ్‌షీట్ లాగా అయిందనమాట. ఒక చిన్న సైజ్‌ది దానికి సరిపోను ఈ విధంగా పెట్టుంచాను. లేదంటే మీ దగ్గర ఏదన్నా రన్నర్స్ గానీ, టేబుల్ మ్యాట్స్ గానీ అలాంటివి ఏమైనా ఉన్నా వేసుకోవచ్చు. లేదు అంటే నేను ఈసారి నెక్స్ట్ వీడియోస్‌లో మీకు కవర్ ఎలా కుట్టాలో కూడా నేను చూపిస్తాను. ప్రెజెంట్‌గా అయితే నేను ఈ విధంగా ఒక సిట్టింగ్ ఏరియాలో సీటర్‌ని రెడీ చేశాను. చూసారా మా పాప ఎలా కూర్చొని అక్కడే అన్నం తింటూ ఉందో. పిల్లలకి ఈ విధంగా ఒక మంచి బీన్ బ్యాగ్ లాగా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. బాయ్ బాయ్. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే.